నాకేం తెలియదు అంటున్నా సీఎం సార్. మరి ఆ సీఎం సార్ మాటల్లో మరి ఏం తెలియదు ఒకసారి విందాం. రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా అమలు చేసినాం. అందరికి వచ్చిందా రాలేదా అంటే నాకు తెలీదు. మీరిచ్చిన సమాచారమే నాకున్న సమాచారం. రైతు భరోసా ఇచ్చినాం, అందరికి వచ్చిందో లేదో తెలియదు, కానీ మన తెలంగాణలో ఖజానా లేదన్న విషయం మాత్రం సార్కు తెలుసు. మరి మీరు ఆ ఫైల్ మూవ్ చేయకుండా రైతు భరోసా ఎట్లా ఇస్తారు సార్? ఇది తెలుసుగా సార్ మీకు. మీరు చెప్పకుండా మీ కింద పనిచేసే అధికారులు రైతుల అకౌంట్లో రైతు భరోసా ఎలా వేస్తారు సార్? మీకు ఇది తెలుసా తెలియదా? ఒకసారి వివరాల్లోకి వెళ్తే, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వలేకపోతున్నాం, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఖజానా ఖాళీగా ఉంది. ఇవి మాత్రం సార్కి ఖజానా ఖాళీగా ఉన్న విషయం మాత్రం అన్నీ తెలుసు. రైతులకు రైతు భరోసా అమలు చేసినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే అందరికీ వచ్చిందా లేదా అన్న విషయం ఇప్పుడు తనకు తెలియదని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్లో శిల్పకళ వేదికలో మాదిగ ఉద్యోగుల సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన ధన్యవాద సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా అమలు చేసినాం, అందరికి వచ్చిందా రాలేదా అంటే నాకు తెలియదు. మీకు ఎందుకు తెలియదు సార్? సీఎం స్థాయిలో ఉండి మీరు ఇచ్చిన సమాచారమే నా వద్ద ఉన్నది అని వ్యాఖ్యానించారు. వాళ్ళు ఏది చెప్తే అదే మన సీఎం సార్ ఫైనల్. వాస్తవానికి యాసంగికి ఇవ్వాల్సిన రైతు భరోసా పెట్టుబడి సాయం ప్రభుత్వం ఇప్పటి వరకు పంపిణీ చేయలేదు. అయినప్పటికీ లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధులు ఇవ్వకపోయినా ఇచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందరికీ వచ్చిందో రాలేదో తనకు తెలియదంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.